అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు తీపి కబురు చెప్పడం జరిగింది. రైతు భరోసా నిధులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు భరోసాకు సంబంధించినటువంటి తెలంగాణలో పెట్టుబడి సహాయంగా అందజేసేటటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసినట్లుగా సమాచారం. గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగానే రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు గడుస్తున్న రైతు భరోసా పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. గత యాసంగి సీజన్లోనే పాత పద్ధతి ద్వారానే రైతు బంధు పథకం యొక్క నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతు బంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావించింది. సాగుకు పనికిరానటువంటి కొండలు గుట్టలకు కూడా పెట్టుబడి సహాయం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసినట్లుగా నిర్ధారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలలో రైతులతో చర్చలు నిర్వహించారు. రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేయనటువంటి భూములకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు హైవేలు వెంచర్లకు ఎన్ని ఎకరాలకైనా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పటికీ రైతు బంధు రుణమాఫీ వల్ల ఈ రైతు భరోసా పథకం ఆలస్యమైంది. ఈ సీజన్ ఇప్పటికే పూర్తయినందున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి విధి విధానాలను ఖరారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూన్ నుండి ఆగస్టు వరకు రైతు బంధు పథకం యొక్క నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ వలన రైతు భరోసా పథకానికి ఆలస్యమైంది. ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7.5 ఎకరాలను కటాఫ్గా నిర్ణయించినట్లుగా సమాచారం అంతా ఉంది. కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది.
ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది కేబినెట్ సబ్ కమిటీ. ఎక్కువ మంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని చాలా మంది రైతులు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీకి తెలపడం జరిగింది. దానిలో భాగంగానే గత ప్రభుత్వంలాగా ప్రభుత్వ సొమ్ము దుబారా చేయకుండా కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అందే విధంగా 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అందజేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రైతు రుణమాఫీ అయిన తర్వాత ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దసరా పండుగలోపు రుణమాఫీ పూర్తి కాగానే ఈ రైతులకు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా దసరా తర్వాత వెంటనే రైతు భరోసా నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలోనే ఈ రైతు భరోసా నిధులను రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా పథకం విధి విధానాలను ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను కూడా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. త్వరలోనే రైతన్నల అకౌంట్లలో ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.